రేపు 10th హాల్ టికెట్లు విడుదల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 10వ తరగతి విద్యార్థులకు అత్యంత ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. అదేంటంటే ఏపీ 10th పబ్లిక్ ఎగ్జామ్స్ కు సంబంధించిన హాల్ టికెట్లు రేపు ఉదయం 10 గంటల నుంచి అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి. ఇక విద్యార్థులు తమ స్కూల్ వివరాలు లేదా అవసరమైన లాగిన్ సమాచారం ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మన మిత్ర వాట్సాప్ సర్వీస్ మరియు లీప్ యాప్ ద్వారా కూడా హాల్ టికెట్లు పొందే అవకాశం కల్పించారు. ఇది విద్యార్థులకు మరింత సౌలభ్యాన్ని అందించేందుకు తీసుకున్న నిర్ణయంగా అధికారులు తెలిపారు. ఇక హాల్ టికెట్లో విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేరు, పుట్టిన తేదీ, సబ్జెక్టులు, పరీక్షా కేంద్రం వివరాలు వంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది. అందువల్ల ప్రతి విద్యార్థి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసిన వెంటనే అందులోని వివరాలను జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. నామినల్ రోల్స్ లో ఏవైనా పొరపాట్లు ఉంటే వాటిని సరిచేసుకునేందుకు ఏప్రిల్ 26 నుంచి 28 వరకు ప్రత్యేక అవకాశం ఇచ్చారు. ఈ గడువులోపే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించి తప్పులను సరిదిద్దుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఈ నెల 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 10th పబ్లిక్ పరీక్షలు అయితే ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు ఇప్పటికే రివిజన్ లో బిజీగా ఉండగా హాల్ టికెట్ విడుదలతో పరీక్షల ఉత్కంఠ మరింత పెరిగింది. ఇక పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు హాల్ టికెట్ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. ఇక హాల్ టికెట్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష రాయడానికి అనుమతి ఉండదు. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా రేపే డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని భద్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఇక విద్యార్థులు టెన్షన్ పడకుండా సమయాన్ని ప్లాన్ చేసుకుని రివిజన్ పూర్తి చేసుకుంటే మంచి ఫలితాలు సాధించగలరని ఉపాధ్యాయులు చెప్తున్నారు. రేపు 10th హాల్ టికెట్లు విడుదల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 10వ తరగతి విద్యార్థులకు అత్యంత ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. అదేంటంటే ఏపీ 10th పబ్లిక్ ఎగ్జామ్స్ కు సంబంధించిన హాల్ టికెట్లు రేపు ఉదయం 10 గంటల నుంచి అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి. ఇక విద్యార్థులు తమ స్కూల్ వివరాలు లేదా అవసరమైన లాగిన్ సమాచారం ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మన మిత్ర వాట్సాప్ సర్వీస్ మరియు లీప్ యాప్ ద్వారా కూడా హాల్ టికెట్లు పొందే అవకాశం కల్పించారు. ఇది విద్యార్థులకు మరింత సౌలభ్యాన్ని అందించేందుకు తీసుకున్న నిర్ణయంగా అధికారులు తెలిపారు. ఇక హాల్ టికెట్లో విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేరు, పుట్టిన తేదీ, సబ్జెక్టులు, పరీక్షా కేంద్రం వివరాలు వంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది. అందువల్ల ప్రతి విద్యార్థి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసిన వెంటనే అందులోని వివరాలను జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. నామినల్ రోల్స్ లో ఏవైనా పొరపాట్లు ఉంటే వాటిని సరిచేసుకునేందుకు ఏప్రిల్ 26 నుంచి 28 వరకు ప్రత్యేక అవకాశం ఇచ్చారు. ఈ గడువులోపే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించి తప్పులను సరిదిద్దుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఈ నెల 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 10th పబ్లిక్ పరీక్షలు అయితే ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు ఇప్పటికే రివిజన్ లో బిజీగా ఉండగా హాల్ టికెట్ విడుదలతో పరీక్షల ఉత్కంఠ మరింత పెరిగింది. ఇక పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు హాల్ టికెట్ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. ఇక హాల్ టికెట్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష రాయడానికి అనుమతి ఉండదు. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా రేపే డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని భద్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఇక విద్యార్థులు టెన్షన్ పడకుండా సమయాన్ని ప్లాన్ చేసుకుని రివిజన్ పూర్తి చేసుకుంటే మంచి ఫలితాలు సాధించగలరని ఉపాధ్యాయులు చెప్తున్నారు.